బైరాగి పట్టెడ, కేశవాయనుకుంట, అనంత లా కాలేజీ నుంచి సాయినగర్ గ్రామ పంచాయతీ వరకు వర్షం వచ్చిందంటే ఆ ప్రాంతానికి వెళ్లాలంటే వర్షపు నీరు చెరువును తలపించే విధంగా ఉంటుంది. దీంతో స్థానికంగా కాపురం ఉంటున్న టీటీడీ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు బయటికి వెళ్లాలంటే భయమేస్తుంది. ఎక్కడ రోడ్డు ఉంది, ఎక్కడ గుంట ఉందో అర్థం కాని పరిస్థితి. ద్విచక్ర వాహనాలు సైతం ఎక్కడికక్కడ వర్షానికి నీళ్లు ఎక్కువగా ఉండడంతో వాహనాలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోపక్క ఉద్యోగస్తులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షపు నీళ్లు వెళ్లేందుకు సౌకర్యం లేకపోవడంతో వర్షం పడినా నీళ్లు రోడ్డుపైనే పారుతూ ఉండడంతో జలమయంగా మారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ ప్రాంతానికి చెందిన కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని ఏకగ్రీవంగా ఎన్నికైనప్పుడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. అనేక సార్లు మున్సిపల్ అధికారులకు అర్జీలు ఇవ్వడమే కాకుండా ఎప్పటికప్పుడు సమస్య వారి దృష్టికి తీసుకొచ్చిన సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలానే సమస్య పరిష్కారం కాకుండా ఉంటే ప్రజలే ముందుకు వచ్చి ఆ ప్రాంతంలో ఆందోళన చేస్తామని ఆ ప్రాంత వాసులు హెచ్చరిస్తున్నారు.